ZB9 న్యూస్ కి స్వాగతం। గోదావరి ఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మించిన గౌడ కుల బాంధవుల కులదైవం రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో భాగంగా బుధవారం గోదావరి ఖని మార్కండేయ కాలనీ శివాలయం నుండి ఉద్భవ విగ్రహాలను ఊరేగింపుగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు శోభాయాత్రగా తీసుకుని వచ్చారు। ఈ శోభాయాత్రలో మహిళలు మంగళహారతులతోటి కోలాట మాటలు ఆడుతూ శోభాయాత్రగా ముందుకు సాగారు। పట్టణంలోని గౌడ కులస్తులు ఐక్యత చాటుతూ డప్పు చప్పుళ్ల నడుమ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు తీసుకుని వచ్చారు। ఈ సందర్భంగా గౌడ కులస్తుల సంఘం నాయకులు మాట్లాడుతూ గౌడ కులస్తులకు గోదావరి ఖని పట్టణంలో ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మాణం చేపట్టాలన్న సంకల్పం నెరవేరిందని తెలిపారు। ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఈ రోజు నుండి మొదలుకొని శుక్రవారం వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు। గురువారం సామూహిక హోమ కార్యక్రమాలు, శుక్రవారం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని వెల్లడించారు। ప్రాంతంలో ఉన్న గౌడ కుల బాంధవులు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించుకోవాలనే కళ సాకారమైంది। అమ్మవారి ఉత్సవ విగ్రహాలు శోభాయాత్రలో ఎల్లమ్మ దేవాలయం వరకు తీసుకురావడం జరిగింది। ఇప్పుడే వేద పండితులతో అమ్మవారి యజ్ఞం చేస్తున్నారు। అలాగే ఈ రోజుతో పాటు రేపు కూడా హోమాలు నడుస్తాయి। ఎల్లుండి అమ్మవారి ప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి గోదావరి పరిసర ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని గోదావరిలో ఉన్న గౌడ సోదరులందరూ కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నారు।